కథ పేరు ఆఖరి పేజీ. రాసిన వారు మీనాక్షి శ్రీనివాస్ గారు. నేను వెంటనే ఇన్స్పెక్టర్ గారిని కలవాలి అంటున్న మనిషిని తేరిపారా చూశాడు స్టేషన్ రైటర్. ఎందుకో అలవాటుగా చెవిలో పెన్సిల్ పెట్టి తిప్పుతూ అడిగాడు. చాలా అర్జెంట్, ఆయనకు ముఖ్యమైన విషయం చెప్పాలి ఆదుర్దాగా అన్నాడతను. పర్లేదు, నాకు అర్థమవుతుంది, చెప్పు. చాలా ముఖ్యమైన విషయం, ఆయనతోనే చెప్పాలి అంటూనే అతను ఇన్స్పెక్టర్ అని రాసి ఉన్న గదిలోకి బాణంలా దూసుకుని వెళ్ళాడు. అనుకోని అతని చర్యకు బిత్తరపోతూ ఏయ్ అంటూ కంగారుగా లేచాడు రైటర్. అప్పటికే ఇన్స్పెక్టర్ ఎదుట ఆసీనుడైన ఆ వ్యక్తిని అదిలించి లేవబోయిన రైటర్ని ఆపి, ఏంటి విషయం, ఎవరు మీరు అంటూ వివరాలు అడిగాడు ఇన్స్పెక్టర్ తన గదిలోకి దూసుకువచ్చిన వ్యక్తిని. అది అంటూ సందిగ్ధంగా రైటర్ కేసి చూశాడతను. అర్థం చేసుకున్న ఇన్స్పెక్టర్, మీరు వెళ్ళండి అన్నాడు రైటర్తోనే. అతను వెళ్ళిపోగానే నెమ్మదిగా తన బనీన్లో దాచుకున్న ఓ పుస్తకం తీశాడు వచ్చిన ఆ వ్యక్తి. అది బాగా నలిగిపోయి జీర్ణావస్థలో ఉంది. దానిని టేబుల్ మీద పెడుతూ, ఆఖరి పేజీ లేదు ఇందులో అన్నాడు. అయితే అన్నట్టుగా ఆశ్చర్యంగా చూశాడు ఇన్స్పెక్టర్. మళ్ళీ తనే అందుకుని, మనుషులు కేసులు గొప్పింటి కుక్కల కేసులే తేలట్లేదు, ఇప్పుడు పుస్తకాలు, అందులో పేజీలు కూడానా? పోలీసులంటే వెటకారమైపోయింది జనాలకు అంటూ లేచాడు. అయ్యో కాదు, ఈ పుస్తకం, ఇందులో ఏం రాసి ఉందో అదే, అలాగే జరిగింది మా ఊర్లో కంగారుగా భయంగా అన్నాడు అతను. ఏంటి, ఏం రాసుంది, అసలేం జరిగింది అయోమయంగా అంటూ లేచిన వాడల్లా కుర్చీలో కూలబడ్డాడు ఇన్స్పెక్టర్. మళ్ళీ తనే మాట్లాడుతూ, ఇంతకు మీరెవరు, ఏ ఊరు, ఆ పుస్తకానికి మీకు ఏంటి సంబంధం అంటూ ఆరా తీశాడు. నా పేరు రామం, ఈ స్టేషన్ పరిధిలోకి వచ్చే కుగ్రామం పులిపాడు మాది. ఆ ఊళ్ళో నాకు కిరాణా కొట్టు ఉంది. కిందటి నెల పాత పేపర్ల వాడి దగ్గర ఎప్పటిలాగే పాత పేపర్లు కొన్నాను. అందులో కొన్ని పనికిరాని పాత పుస్తకాలు ఉన్నాయి. వాటిలో ఈ పుస్తకం ఏదో నవలకు రాత ప్రతిలా అనిపించి తీసి పెట్టుకున్నాను. రాత్రి పడుకునే ముందు రోజు కాసేపు ఏదో ఒక పుస్తకం చదవడం నా అలవాటు. అలాగే ఈ పుస్తకాన్ని రోజు కొంచెంగా చదవడం మొదలుపెట్టాను. కొన్ని సంఘటనలు చదివాక వాటిని ఎక్కడో విన్నట్టు, జరిగినట్టుగా అనిపించసాగింది. ఏకబిగిన చెప్పుకొచ్చాడేమో ఆయాసంతో ఆగాడు. టేబుల్ మీద ఉన్న నీళ్ల సీసా అందించాడు ఇన్స్పెక్టర్. ఇక బాటిల్ ఎత్తి గటగట నీళ్లు తాగేసి కృతజ్ఞతగా ఇన్స్పెక్టర్ వైపు చూశాడతను. అందులో ఉన్నట్టు అన్నీ జరిగాయి అని అతను చెప్పగానే, ఏం జరిగాయి, అవి నేరాలే కనుక అయితే మరి ఈ పాటికే కేసులు ఉండాలి కదా, అలా ఏమైనా ఉన్నాయా? పేపర్ వెయిట్ చేత్తో తిప్పుతూ అడిగాడు ఇన్స్పెక్టర్. లేవు అన్నట్టు తల అడ్డంగా ఊపాడతను. మరి ఇంకేం, ఎవరో కాలక్షేపానికి రాసుకున్న నవలై ఉండొచ్చు. దానికోసం మీరు ఎందుకింత హైరాణ పడుతున్నారో అర్థం కావడం లేదు. పైగా ఈ పుస్తకం వాలకం చూస్తే ఎప్పుడో కొన్నేళ్ల కిందట దానిలా ఉంది అసహనంగా అన్నాడు ఇన్స్పెక్టర్. నిజమే, అన్నీ సుమారు 10 ఏళ్ల కిందటివే. అందులో ఆఖరుగా ఉన్న ఓ 10 ఏళ్ల అబ్బాయి మాయం కావడం గురించి. వాడు నా కొడుకవడమే నా హైరాణ. ఆ దుర్గాకు కారణం వాడు 10 ఏళ్ల కిందట అమ్మవారి జాతరలో తప్పిపోయాడు. లేదు, అలా అనుకున్నాం ఇన్నాళ్ళు. కానీ ఓ పథకం ప్రకారమే వాణ్ణి తీసుకుని వెళ్ళారని ఇది చదివాకే అర్థమైంది. వాణ్ణి ఏం చేసింది, ఎక్కడ దాచింది, ఎందుకలా చేసింది తప్పకుండా ఆ ఆఖరి పేజీలో ఉండి ఉంటుంది. అందుకే నాకది కావాలి. మీరు మనసు పెడితే నా కొడుకు ఆచూకీ తెలుస్తుంది అంటూ 2 చేతుల్లో ముఖం దాచుకుని బోరుమన్నాడతను. వింటూనే ఉలిక్కిపడ్డాడు ఇన్స్పెక్టర్. చూచాయగా అతనికి విషయం మొత్తం అర్థమైంది. ఆ తర్వాత అతని కేసి చూస్తూ, ఎప్పుడో ఎవరికో ఇతను అన్యాయమో అపకారమో చేసి ఉంటాడు. అందుకే పథకం ప్రకారం ఇతని కొడుకుని దాచేసి ఇతనిని క్షోభకు గురి చేయడానికే ఇప్పుడు మళ్ళీ ఆ పుస్తకాన్ని అతనికి అందేలా చేసి ఉండొచ్చని. మీ మీద అంత పగ, కోపం ఎవరికి ఉండొచ్చు అని ఆ ఇన్స్పెక్టర్ ఆ వ్యక్తిని అడుగుతూ ఉంటాడు. మీరు ఎవరికైనా
అన్యాయం కానీ అపకారం కానీ చేశారా సూటిగా అడిగాడు. లేదు లేదు, నేను ఎవరికి ఏ అన్యాయం చెయ్యలేదు. అసలు అంత పగబట్టే శత్రువులు నాకు లేరు కూడా. మీరే ఎలాగైనా ఈ కేసు గురించి దర్యాప్తు చేసి నా కొడుకు ఎక్కడ ఉన్నాడో నాకు దక్కేలా చేయండి అని కళ్ళు తుడుచుకుంటూ దీనంగా అడిగాడు ఆ వ్యక్తి. ఇన్స్పెక్టర్ కూడా సరే, ఆ పుస్తకాన్ని ఇచ్చి వెళ్ళండి, దాని ద్వారా ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. మరో విషయం, మీరిలా నా దగ్గరికి వచ్చినట్లు ఎవ్వరికీ తెలియనివ్వకండి అంటూ జాగ్రత్త చెప్తూ ఆ వ్యక్తిని అక్కడి నుండి వెళ్ళమన్నాడు. ఇక వెంటనే ఆ వ్యక్తి దగ్గర ఉన్న పుస్తకాన్ని ఇన్స్పెక్టర్ తీసుకుని తన బ్యాగ్లో పెట్టుకున్నాడు. ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోయిన తరువాతే ఆ రోజు రాత్రే ఆ పాత పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టాడు ఇన్స్పెక్టర్. కొంచెం గజిబిజిగా అనిపించినా అలసిపోకుండా ఆ పుస్తకం వైపే అతని చూపులు పరిగెత్తాయి. చిన్నపాటి గోరుమాత్రంగా ఆకాశంలో మినుకు మినుకుమంటున్నాడు చంద్రుడు. 60 ఏళ్ల ఆనందం ఆయాసంతో ఒగరుస్తూ ఊరి బయటకు పరిగెడుతున్నాడు. మధ్య మధ్యలో ఆగి వెనక్కి చూస్తూ ఆ చూపు భయం భయంగా ఉంటే ఆ పరుగు ఎవరో తరుముకొస్తున్నట్టే ఉంది. అలా పరిగెత్తి పరిగెత్తి హఠాత్తుగా రహదారి మీద నుంచి పక్కనున్న చేలలోకి దారి మార్చాడు. అంతలో దబ్బుమన్న శబ్దం. అప్పటి వరకు కనపడ్డ ఆనందం అక్కడ కనపడలేదు. సేద్యానికి ఉపయోగించే అక్కడున్న పెద్ద నూతిలో మాత్రం అలలు కలవరంతో కదలాడాయి. కొద్ది దూరంలో తరుముకుంటూ వచ్చిన నల్లటి కంబలి కప్పుకున్న ఓ ఆకారం కళ్ళు మెరిశాయి. కాగల కార్యం గంధర్వులే తీర్చారు అన్న సంతృప్తి పెదాల మీద తలుక్కుమంది. మూడో నాడు ఆనందరావు కనపడ్డం లేదు అన్న వార్త ఆ ఊరిలో గుప్పుమంది. పొలానికి నీరు పెడుతున్న రామిగాడికి నూతిలో ఏదో ఆకారం తేలి ఉబ్బి కనపడింది. అంతా గల్లుమన్నారు. కన్నీళ్లు దుఃఖంలోనూ ఆనందంలోనూ రావడం అతని అదృష్టం. ఆ తరువాత కొన్ని పేజీల్లో మామూలు కథలే. ఉత్కంఠగా పేజీలు తిప్పుతున్న ఇన్స్పెక్టర్ కళ్ళు ఓ దగ్గర ఆగి వేగంగా కదలడం మొదలుపెట్టాయి. నిండు గర్భిణి సత్యవతి కాలు జారి కాలువలో పడిపోయింది. పాపం శవం కూడా దొరకలేదు. బహుశా ఆ వడికి కొట్టుకుపోయి ఉంటుంది. అది జరిగిన 3 నెలలకు ఊరి పెద్దల్లో ఒకరైన కాంతయ్య భార్య పుట్టింట్లో ప్రసవించి పండంటి బిడ్డతో ఊళ్ళో అడుగు పెట్టడంతో ఊరంతా పండగ వాతావరణం నెలకొంది. రోజులు గడుస్తున్నాయి. ఆ పిల్లాడు క్రమేపీ పెరిగి 10 ఏళ్ల పెద్దవాడయ్యాడు. ఆ రోజు వాడి 10వ పుట్టినరోజు. ఊళ్ళో అమ్మోరి జాతర. భార్య కొడుకుతో జాతరకెళ్ళాడు కాంతయ్య. జాతరలో పిల్లవాడు తప్పిపోయాడు. ఆ బెంగతో నెల తిరగకుండానే కాంతయ్య భార్య చనిపోయింది. యాదృచ్ఛికంగా అదే రోజు ఎదురింటి శేషయ్య పొలంలో పాము కరిచి చనిపోవడం బాధాకరం. కాంతయ్య దుఃఖానికి అంతులేదు. ఒకే రోజు 3 అరిష్టాలు. కాలం ఎవరి కోసం ఆగదు. కాంతయ్య భార్య మీద ప్రేమతో ఎవరెంత చెప్పినా మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. చాటుమాటు వ్యవహారాలకు తావు కూడా లేదు. ఇలా సాగుతున్న కథ కాసేపటి తరువాత విసుగనిపించి పుస్తకాన్ని మూసేయబోతూ ఉండగా ఇన్స్పెక్టర్కి ఆఖరి పేజీలో నా కొడుకు గురించిన వివరం ఉండొచ్చు, నాకు ఆఖరి పేజీ కావాలి, నా కొడుకు కావాలి అంటూ అతను ఏడవడం గుర్తుకు వచ్చింది. మళ్ళీ పుస్తకం తెరిచాడు. సుమారుగా ఆఖరి 4-5 పేజీలు చదివాడు. 2-3 సార్లు చదివాడు. ఏం చెయ్యాలో అర్థమైంది. పుస్తకం మూసి జాగ్రత్తగా బ్యాగ్లో పెట్టుకుని తెల్లవారి చేయబోయే పని గురించి ఆలోచించుకుంటూ పడుకున్నాడు. మఫ్తీలో పులిపాడు గ్రామానికి వెళ్ళాడు ఇన్స్పెక్టర్. కొంతమందిని కలిసి తనకు కావలసిన సమాచారాన్ని రాబట్టుకున్నాడు. కథలో రాసిన పేర్లు వేరేనా, జరిగిన సంఘటనలన్నీ నిజాలే, ప్రమాదాలుగా సంభవించిన నిజాలు. కానీ సమాచారం సేకరించాక ఆలోచిస్తే అవన్నీ ప్రమాదాల్లా అనిపించి హత్యలుగా తోచసాగాయి ఇన్స్పెక్టర్కి. కానీ ఎవరు, ఎందుకు చేశారు? వీటిలో ఒకటి తెలిస్తే ఆటోమేటిక్గా ఇంకోటి తెలిసిపోతుంది. అలాగే 10 ఏళ్ల కిందటి జాతరలో తప్పిపోయిన లేక తప్పించబడ్డ
10 ఏళ్ల పిల్లాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు కనిపెట్టడం అంత సులభమేమీ కాదు. బోరున ఏడుస్తున్న కిరాణా కొట్టు యజమాని దీనమైన ముఖం గుర్తుకు వచ్చి జాలేసింది ఇన్స్పెక్టర్కి. అయిన వాళ్ళని పోగొట్టుకుని ఏకాకిలా బ్రతుకుతున్న అతని ఆరాటంలో న్యాయం ఉందనిపించింది ఇన్స్పెక్టర్కి. అందుకే మళ్ళీ ఆ కేసు గురించి కనుక్కోవడానికని ఎంత కష్టమైనా వాడిని వెతికి ఆ తండ్రికి అప్పజెప్పాలి అనుకున్నాడు. ఆ తరువాత ఎంక్వైరీ చేసి వారం రోజులు గడిచిపోయాయి కూడా. కేసుకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పరిశోధనల మీద దృష్టి పెట్టిన ఇన్స్పెక్టర్కి కొన్ని నిజాలు కూడా తెలిసాయి. ఆ నిజాలు తెలుసుకోవడం వల్ల వెంటనే ఆ కేసుని మలుపు తిప్పడానికి కూడా ఆ నిజాలు సాయం చేశాయి. ఇప్పుడు కేసు సరైన దిశలో మలుపు తిరిగింది. వెంటనే ఇన్స్పెక్టర్ పులిపాడు సంతకు వెళ్ళాడు. అక్కడ సంతలో రామం అనే వ్యక్తిని ఒక వ్యక్తి కలిసి మాట్లాడుతూ ఉండడం ఇన్స్పెక్టర్ చూశాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండడం చూసి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నంతసేపు అక్కడే వెయిట్ చేసి రామాన్ని కలిసిన వ్యక్తి వెళ్ళిపోగానే వెంటనే ఇన్స్పెక్టర్ కూడా రామంతో కలిసి మాట్లాడిన ఆ వ్యక్తిని అనుసరించాడు. ఆ వ్యక్తి పక్క గ్రామంలో ఉన్న ఒకరి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న ఒక స్త్రీతో మాట్లాడడం ఇన్స్పెక్టర్ అంతా చూశాడు. ఆ స్త్రీతో మాట్లాడుతూ ఉండగా అందులో చాలా మటుకు రామం గురించే ఉండడంతో తను ఆమెను కలిసి అప్పట్లో జరిగిన ఎన్నో విషయాల గురించి తెలుసుకున్నాడు. ఇంకా కొంతమంది వ్యక్తులను కలవడంతో కొన్ని నిజాలు వెలికి వచ్చి వాటిని ఒకదానితో ఒకటి లింక్ చేసుకుంటే అనుమానం బలపడింది. కొడుకు జాడ ఏమైనా తెలిసిందా అంటూ వచ్చిన అతనిని కూర్చోబెట్టాడు ఇన్స్పెక్టర్. మీ అబ్బాయి జాడ, వాడిని జాతరలో తప్పించిన వాడి జాడ, వాడు ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నది అన్నీ తెలిసాయి. అతనినే పరిశీలనగా చూస్తూ అన్నాడు ఇన్స్పెక్టర్. ఎక్కడ ఎలా ఉన్నాడు నా కొడుకు? ఆత్రంగా అడిగాడు అతను. అది మాత్రం చెప్పను మిస్టర్ కాంతయ్య. అన్నీ బాగానే అల్లావు, కానీ ఎప్పుడో 10 ఏళ్ల కిందట తప్పిపోయినా అదే తప్పించబడ్డ కొడుకుని వెతికి పట్టుకోవడంలో నా సామర్థ్యాన్ని అంచనా వేయగలిగిన వాడివి. అప్పుడు జరిగిన అరాచకాలను పట్టుకోవడంలో నా సమర్థతని ఎందుకు శంకించావు? సూటిగా అడిగాడు ఇన్స్పెక్టర్. ఏంటి మీరనేది? తడబడుతూ అడిగాడు అతను. బాగానే మేనేజ్ చేసావు, కానీ పాత పేపర్ మీద ఎడమ చేత్తో రాసిన ఆ రాతలకు వాడిన సిరా మాత్రం ఆ రోజుల్లోది కాదు అన్న విషయం. సత్యవతి బ్రతికే ఉందన్న నిజం నీకు తెలియకపోవడం వల్ల పొరపాటు జరిగిపోయింది. అదే నిన్ను పట్టించింది. అది కూడా తెలిసి ఉంటే అంత సులువుగా దొరికేవాడివి కాదు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది అన్నట్టు నీకున్న అనుమానం జబ్బుతో కోడల్ని కన్న కూతుర్లా చూసుకునే నీ తండ్రిని అనుమానించి వేధించి తరిమి తరిమి చనిపోయేలా చేశావు. సత్యవతి నీ వైవాహికేతర సంతానానికి తల్లి అయితే పరువు పోతుందనే భయంతో కాలవ దగ్గర జారి పడేటట్టు ప్లాన్ చేసి వదిలించుకున్నావు. 10 ఏళ్ల పాటు ప్రాణంగా పెంచుకున్న కొడుకు నీ భార్య వైవాహికేతర సంతానం అన్న భ్రమతో ఎవరికి అనుమానం రాని విధంగా జాతరలో తప్పించి ఆపై బెంగతో మరణించింది అంటూ అటు భార్యని అనుమానంతో ఇటు స్నేహితుడైన శేషయ్యని విషంతో చంపేసి బెంగ పాముకాటు అంటూ కవర్ చేశావు. అయితే కథలో నువ్వు రాయని మలుపు ఏమిటంటే సత్యవతి తమ్ముడు నాగోజీ కనపడి నీ భార్య సత్యవతిని రక్షించి ఆమె కొడుకునే పుట్టిన వెంటనే చనిపోయిన తన బిడ్డ స్థానంలోకి తెచ్చి అల్లారు ముద్దుగా పెంచిందనే విషయం చెప్పడం. అలా వాడు నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డే అని తెలిసి ఇంత కథ అల్లి వాణ్ణి నా చేతే వెతికించాలన్న నీ పథకం అమోఘం. అయితే పోలీసుల్ని మరీ తక్కువగా అంచనా వేయడమే నువ్వు చేసిన తప్పు. ఎక్కడో హాయిగా పెరిగిన నీ కొడుకుని ఏం నేరం చేశాడని ఇప్పుడు నీ కొడుకుగా బయట పెట్టాలి? నీ అతి తెలివి నీ కొడుకుని తేకపోగా ఎంతో తెలివిగా చేసిన ఒకప్పటి నేరాలను కూడా బయటపెట్టింది అని అంటూ వెంకటేష్ అనే కానిస్టేబుల్ని పిలిచి దొరగారిని లోపలేసి ఎఫ్ఐఆర్ రెడీ చెయ్యని పురమాయించాడు. అన్యాయం. పుస్తకంలో ఏదో రాసుందని
అందులో నన్నిరికించడం ఘోరం. లబలబలాడుతున్న అతన్ని కానిస్టేబుల్ వెంకటేష్ బలవంతంగా సెల్లో వేశాడు. చెప్పిన వివరాలు చాలా, లేకపోతే నేను కలిసి అన్ని విషయాలు స్వయంగా తెలుసుకున్న సత్యవతిని సాక్షిగా తేవాలా? అతి తెలివితో నువ్వు రాయని ఆఖరి పేజీని నాతో రాయించి నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు అంటూ ఫైల్ తెరిచాడు ఇన్స్పెక్టర్.